అదానీ గ్రూప్ మీద అసలు కేసు పెట్టడమే అనవసరము, తప్పుగా చేశాము, కేసు పెట్టి ఉండాల్సింది కాదు అని అమెరికా న్యాయశాఖ స్వయంగా అక్కడి కోర్టులో ప్రకటించిన విషయం మీద మనం ఈ వీడియోలో మాట్లాడుతున్నాం. 2024 లేట్ అంటే చివరి భాగంలో ఒక కేసు నమోదైతే ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఆ కేసు సర్ఫేస్ అయింది, అంటే ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. అప్పుడే ఎంక్వైరీ ప్రారంభించారన్నారు. 2024 లేట్ అంటే దాని అర్థం బైడెన్ నామినల్గా మాత్రమే అధికారంలో ఉన్నారు. ఎందుకంటే ఆ ఎన్నికలలో ఓడిపోయాడు ఆయన. ఓడిపోయి ఇక ట్రంప్ రాబోతున్నాడు. ట్రంప్ వచ్చిన తర్వాత వేగమైంది, ఫైన్. కానీ ఇక్కడ ఏం చేశారు, మా గొప్ప ఛానళ్ళు ఉన్నాయి కదా, అవి ఏం చేసినాయి, అది అమెరికా కుదరదు జగన్ అనటము, నీకు రొట్టె జాము ప్రిపేర్ చేస్తున్నారు జగన్ అని కొంతమంది ఎగతాళి చేయటము, నానా రకాల బీభత్సాలని మనం గత 2 ఏళ్లలో చూసాం. అయితే ఇప్పుడు అమెరికా న్యాయశాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ జ్యుడిషియరీ స్వయంగా కోర్టులో అసలు ఈ కేసు పెట్టే ఉండాల్సింది కాదు, ఇది ఒక ఆరోపణలు కూడా మనం ప్రూవ్ చేయలేము, అనవసరంగా కేసు వేసాము అదానీ గ్రూపు మీద అని ప్రకటించింది. ఆ రోజున ఈ ఇంగ్లీషు వార్తలను ఆధారంగా చేసుకొని రెచ్చిపోయినటువంటి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఇప్పుడు ఏమని మాట్లాడతారు, మిగిలిన పార్టీ కూటమి నేతల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలిసి ఇందులో ఏమీ లేదని. అయితే అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి అండి, ఇక్కడలా కాదండి, అక్కడ చాలా కఠినంగా ఉంటాయండి ఎంక్వైరీ కానీ కేసులు కానీ. ఒకసారి కేసు పడితేనండి అనుకుంటూ వీళ్ళేదో అమెరికా న్యాయశాఖను మొత్తం అవపోసన పట్టినట్టు వాళ్ళకున్న కౌశలం అంతా ఉపయోగించి ఈ 2 తెలుగు పదాల అర్థం డిక్షనరీ చూసి తెలుసుకోండి. ఏది రకరకాల పద విన్యాసాలు చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డిని జుట్టు పట్టుకొని లాక్కపోతారు అమెరికా పోలీసులు, గ్వాంటనామా బే జైలే గతి అన్నట్టు. ఈ గ్వాంటనామా బే తాలూకు కేసులు, ఆ జైలు వ్యవహారాలు ఎలా ఉంటాయో కూడా మీరు ఇంటర్నెట్లో ఎతకండి, అలాంటి జైల్లో పడేస్తారని చెప్పారు. అసలు ముఖ్య నేతలకి అనే పదమే లేకుండా ముఖ్య అధికారులకి మేము డబ్బులు ఇచ్చారు వీళ్ళు అని ఎవడో చెప్పినట్టుగా రాసుకొచ్చారు. ఆ ఇంగ్లీష్ పదజాలాన్ని మన మీద రుద్దుదామని ట్రై చేశారు. ఇప్పుడు అమెరికా న్యాయశాఖ ఎమడి అమెరికా న్యాయశాఖ అండి విత్డ్రా చేసుకుంది. అసలు మేము తప్పుగా చేసాం, దీనికన్నా కూడా పనికొచ్చే పనులు చేసుకుంటే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా ఆ 2 తెలుగు దినపత్రికలలోనే వచ్చింది. అర్థమైంది కదా, ఆ 2 తెలుగు దినపత్రికల్లోనే వచ్చింది. ఇది ఎలా ఉంటుందంటే వైజాగ్లో పెద్ద కంటైనర్ దొరికింది, కంటైనర్ నిండా మాదక ద్రవ్యాలు ఉన్నాయి అన్నట్టు. సిబిఐ ఏం చేసిన తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయంగానే పాపులర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి తెగ బొక్కేశాడు అదానీ దగ్గర అన్నది. దాని మీద ఆయన సుదీర్ఘమైన ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. మీకు అప్పుడు సెగ్గితో ఒప్పందం చేసుకొని మేము ఎంత ఆదా చేసాము, వీలైతే మీరు సన్మానం చేయాలి కానీ మాకు ఇట్లా నిందలేంది అని దాన్ని కూడా ట్రోల్ చేశారు. నీకు సన్మానం చేయాలా అనుకుంటూ ఒకడు. ఓకేనా, ఇప్పుడు ఏమైంది మరి, కేసు డ్రాప్ అయింది. 2026 మేలోనే డ్రాప్ చేసుకుంటున్నట్టు చెప్పింది. కానీ ఇప్పుడు నిర్ద్వందంగా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే భాషలో డిపార్ట్మెంట్ ఆఫ్ జ్యుడిషియరీ ఆఫ్ యుఎస్ చెప్పింది. చూడండి, ఇంగ్లీష్ పేపర్లు చూడండి, న్యూయార్క్ టైమ్స్ చూడండి, తర్వాత మన తెలుగు ఇంగ్లీష్ పేపర్లు అంటే తెలుగునాట ఉన్న ఇంగ్లీష్ పేపర్లు డెక్కన్ క్రానికల్, అలానే టైమ్స్ గ్రూప్ వారి టైమ్స్ ఆఫ్ ఇండియా, అన్ని పేపర్లు చూడండి. దీనికి భిన్నంగా ఉంటే అడగండి, ఫైన్. కానీ దీనికి ముందేం జరిగిందో కూడా చెప్పాలి. సాగర్ అదానీ, గౌతమ్ అదానీ కూడా తమ కంపెనీ మీద వచ్చిన ఆరోపణల కేసు మూసేందుకు యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్కి $6 మిలియన్ ఒకసారి, $12 మిలియన్ ఒకసారి పే చేశారు. ఇది తమ మీద వచ్చిన ఆరోపణల్ని అంగీకరిస్తున్నట్టు కాదు, డినై చేస్తున్నట్టు కాదు, కేసు మూసేందుకు మాత్రమే అనే కండిషన్ మీద చెల్లించారు. వెంటనే ఏమంటారు మన వాళ్ళు, డబ్బు చెల్లించారు కాబట్టి వాళ్ళ దగ్గర ఏ తప్పు లేకపోతే ఎందుకు అని. అందుకే ఈ కండిషన్ని చదివి చెప్పింది. వెదర్ ఇట్ హ్యాజ్ డినైడ్ ఆర్ అడ్మిటెడ్ ద ఎలిగేషన్స్ ఆఫ్ యుఎస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే అంత క్లియర్గా చెప్పారు. ఒక కేసు అనవసరమైన జంజాటం ఎందుకు అనుకున్నప్పుడు ఇంత పే చేస్తే, ఇంకా లీగల్గా పే చేస్తే కేసు మూసేస్తారు.
యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ మాత్రమే దీని మీద ముందు ఎంక్వైరీ షురూ చేసింది. ఎవరో ఇన్వెస్టర్లు తమ కంపెనీలకు సంబంధించి అనుమతులు తెచ్చుకోవడానికి $250 మిలియన్ పే చేశారు అని. ఇప్పుడు అవన్నీ వీగిపోయినట్టే కదా. న్యాయశాఖే బాబు ఇది అసలు మనం చేయాల్సిన పనిగానే కాదు, అనవసరంగా చేసాం, ఆ దర్యాప్తులు కుదిరే పని కాదు, ఇండియాకి వెళ్ళి చేయాలి, ఇదంతా మళ్ళీ అమెరికా ప్రపంచ పోలీసు అని ఉన్న ఆరోపణలకి ఊతం ఇస్తున్నట్టు అవుతుంది, కాబట్టి మనం డ్రాప్ చేస్తున్నామంటే ఈవెన్ జడ్జి గారు కూడా లేదు ఇది మూసేయటానికి లేదు, మనం ఎంక్వైరీ చేయాలి అని చెప్పటానికి కూడా స్కోప్ లేదు అని చెప్పి మూసేయబోతున్నారు. దీనికి అదనంగా అంటే బోనస్ పాయింట్ మీకు చెప్తాను. ఇరాన్ నుంచి ఆయిల్ కానీ ఇరాన్తో సంబంధాలు పెట్టుకున్నందుకు కానీ అదానీ గ్రూప్ మీద ఇంకాస్త ఫైన్ వేసింది అమెరికా ప్రభుత్వం. ఇది కేసులకు కాదు, అమెరికా విధించిన శాంక్షన్స్ అంటే ఇరాన్తో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటే వీళ్ళు ఆ కంపెనీలు అమెరికాలో వ్యాపారం చేసే కంపెనీల మీద కూడా వేస్తారు. అలా కూడా దాదాపు ఒక $117 మిలియన్ ఇంకా ఎక్కువ తక్కువ కూడా ఫైన్ కట్టింది. ఇది అమెరికా తాలూకు నీతి. ఇలాంటి వారిని పట్టుకొని అంటే వాళ్ళ నియమాలు, నీతి, నియమ నిబంధనలు ఇది. ఇలాంటి వాళ్ళని పట్టుకొని మన వాళ్ళు తెలుగులో రెచ్చిపోతారు. అదిగదిగో ముఖ్య నేత అంటున్నారు, అదిగదిగో ముఖ్య అధికారి అంటున్నారు. ఇంకంతకు మించిన అధికారి ఎవరు ఉంటారు? జగన్మోహన్ రెడ్డే కదా. ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా? యుఎస్ ఇది న్యాయశాఖ కేసుని విత్డ్రా చేసుకోవడంలో కూడా చెప్పినా చెప్తారు. అలా మనం అద్భుతంగా కీర్తించినటువంటి, శ్లాఘించి అందరికీ తెలిసేలాగా చేసిన ఆ కేసు చివరికి అలా ముగిసిపోతుంది. అంటే మనకి న్యాయశాఖ మీద, న్యాయ ప్రక్రియ మీద నమ్మకం లేనప్పుడు అవతల వాడి మీద కేసు నమోదైతే చాలు, తీర్పులు కూడా ఇచ్చేస్తాం. అదే కేసు డ్రాప్ చేస్తే ఒక్క మాట మాట్లాడు. ఇది ద్వంద్వ నీతి అనాలా, ద్వంద్వ ప్రమాణాలు అనాలా, ఏ ఎండకాగుడుగా అనాలా, తప్పించుకు తిరగడం అనాలా, ఎస్కేబిజం అనాలా, మీ ఊహకి మీ అంచనాకే వదిలేస్తాం. అది అమెరికా కుదరదు జగన్ అంట. అంటే ఇక్కడ వారిని మాత్రం మేనేజ్ చేయవచ్చు, అక్కడ వారిని మేనేజ్ చేయలేరు మీరు, ఇక మీ పని అయిపోయింది అని చెప్పుకోవడం. దానికి వెంటనే అందరూ పలోమంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసేసి ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడేసి ఆ ఒప్పందాలేంటి? ఆ ఒప్పందం కుదిర్చింది ఎవరు? సెకీ మీద ఆరోపణలు చేస్తున్నట్టు కదా, డైరెక్ట్గా సెకీ కదా కుదిర్చింది. థర్డ్ పార్టీ ఏజెన్సీ లాగా సెకీ కదా వ్యవహరించింది, అదానీ గ్రూప్ ఒప్పందాలని మనకి తీసుకువచ్చింది అంటే దాని గురించి ఒక్క మాట ఉండదు. అంటే మనకు అనువుగా మనం వాదనలు బలంగా నిర్మించుకున్నప్పుడు చాలా బలంగా కూర్చోబెట్టి చెప్పినా కూడా వీళ్ళకి అర్థం కాదండి అయ్యా.